ఈ రోజు మనం యోఫ్తా కుమార్తె గురించి తెలుసుకుందాం. గిలాదు వాడైన యోఫ్తా పరాక్రము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యోఫ్తాను కనెను. యోఫ్తా అన్య స్త్రీకి పుట్టినందువలన అతన్ని తన తండ్రి ఇంటి నుండి నీకు స్వాస్థ్యము లేదనిరి. యోఫ్తా టోబు దేశంలో నివసించుచుండెను. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇజ్రాయెలుతో యుద్ధము చేయగా గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యోఫ్తాను రప్పించుటకు యోఫ్తా దగ్గరకు వెళ్లారు. యోఫ్తా వాళ్లతో, మీరు నాయందు పగపట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేశారు. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలు మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. వారు యోఫ్తాను బ్రతిమలాడి యుద్ధము చేస్తే నీవు అధికారివవుతావని అనిరి. అందుకు యోఫ్తా వారిని నా చేతికి యెహోవా అప్పగిస్తే నేను మీకు అధికారినవుతానని యోఫ్తా యుద్ధానికి వెళ్లే ముందు యెహోవాకు దేవునికి మాట ఇస్తాడు. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించెదనెను. యోఫ్తా యుద్ధమును గెలిచి మిస్పాలోన తన ఇంటికి వస్తాడు. అతని కుమార్తె తన తండ్రి విజయమును పొందాడని ఆనందంతో తన ఇంటి నుండి తంబూరలతోనూ సితారాలతోనూ నాట్యముతోనూ తన తండ్రికి ఎదురుగా వస్తుంది. అతనికి ఆమె తప్ప మరొక సంతానం లేదు. అప్పుడు యోఫ్తా తన కూతురుతో ఇలాగంటాడు, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి. నీవు నన్ను తల్లడింపచేయు వారిలో ఒకతై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా, అప్పుడు యోఫ్తా కుమార్తె తన తండ్రితో ఇలా అంటుంది, నీవు యెహోవాకి ఇచ్చిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. యోఫ్తా కుమార్తె, కాని 2 నెలలు నాకు గడువు కావాలి. నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గురించి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా తన తండ్రి తన కుమార్తె అడిగినట్టే చేసెను. యోఫ్తా కుమార్తె తన చెలికత్తెలతో కొండ మీదకు పోయి తన కన్యత్వమును గురించి ప్రలాపించెను. ఆ 2 నెలలు అంతమైన తరువాత ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. ఆమె పురుషుని ఎరగలేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యోఫ్తా కుమార్తెకు ప్రసిద్ధి చేయుట కద్దు. అయితే యోఫ్తా తన కుమార్తెను ఏం చేశాడో తెలుసుకుందాం. యోఫ్తా తన కుమార్తెను బలి ఇవ్వలేదు. తన కుమార్తెను దేవుని సేవకు అర్పించాడు. అంతేకాని తనని బలి అర్పించలేదు. ద్వితీయోపదేశ కాండము 12:31 యెహోవా ఇలా చెప్తాడు, నీ దేవుని సేవలోని వారు చేసినట్లు వారు తమ